డే 1లో ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని ఉతికి ఆరేశారు. టాప్ ఆర్డర్ పెర్ఫామ్ చేయడంతో 311 ఫర్ 6 డే ఎండ్ అయ్యేసరికి. సో లక్కీగా వాషింగ్టన్ సుందర్ ఒక బ్రేక్ త్రూ ఇవ్వడంతో లభిషన్ వికెట్ తీయడంతో తర్వాత బ్యాక్ టు బ్యాక్ బుమ్రా 2 వికెట్లు తీయడం, తర్వాత లాస్ట్లో ఆకాశ్దీప్ ఒక వికెట్ తీయడంతో అమ్మయ్య బయటపడ్డారా అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. యాజ్ యూజువల్ మన సేవియర్ బుమ్రా తన పని చేశాడు అండ్ సిరాజ్ కూడా తన పని తను చేశాడు. రన్ మెషిన్ అవతల రన్స్ అవ్వడంలో తన కీలక పాత్ర పోషించాడు. అండ్ ఆకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్, రవి జడేజా 0 వికెట్ తీసుకున్నారు. నాకు మ్యాచ్లో హైలైట్ మూమెంట్ అనిపించింది మాత్రం ట్రావిస్ హెడ్ వికెట్. బుమ్రా వర్సెస్ ట్రావిస్ హెడ్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఈరోజు డెక్అవుట్ చేయడం, అది కూడా క్లీన్ బౌల్ చేయడం మాత్రం నాకు హైలైట్ అనిపించింది అసలు. కానీ ఇంకా డేంజరస్ స్మిత్ క్రీజ్లోనే ఉన్నాడు. రేపు ఫస్ట్ సెషన్లో తను ఏమైనా ఇబ్బంది పెట్టి తన వికెట్ కనుక తీసుకోగలిగితే మాత్రం మనం వాళ్ళని 360, 370 లోపు కట్టడి చేయొచ్చు. ఇప్పుడున్న మన కరెంట్ బ్యాటింగ్ ఫామ్తో 360, 370 కూడా పెద్ద టోటలే. బట్ ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఆడినట్టు జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఏమైనా పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే మాత్రం గెటబుల్ 360, 370 అనేది. అండ్ మ్యాచ్లో హైలైట్ మూమెంట్ నాకైతే చెప్పాను కదా బుమ్రాది. అండ్ అలాగే కోహ్లీ అన్న చిన్నపిల్లలతో నీకు ఎందుకన్నా లెజెండ్ అన్నారు, బీలైక్ లెజెండ్. చిన్నపిల్లలతో మనకి ఎందుకు చెప్పు, ఆడేదో ఇప్పుడిప్పుడే 19 సంవత్సరాల క్రీజ్లోకి వచ్చి తన మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన మూమెంట్ ఎందుకు చెడగొట్టని చెప్పు. సో అది చూద్దాం. మళ్ళీ రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్లోకి వస్తే మనం ఈజీగా 360, 370 క్రాస్ చేయొచ్చు. లేదు వాళ్ళు అదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం చాలా కష్టం. అండ్ బ్యాటింగ్లో మన సేవియర్ మన తెలుగుడు నితీష్ రెడ్డి సేమ్ ముందులానే పెర్ఫామ్ చేస్తే WTC పాయింట్స్ టేబుల్లో కొంచెం అవకాశాలు ఉంటాయి. WTC అవకాశాలు కొంచెం ఉంటాయి. లేదంటే మాత్రం WTC అవకాశాలు చెమగిలినట్టే, ఇంకా మనం బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ మ్యాచ్ ఎలా అయినా సరే మనం గెలవాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. చూద్దాం రేపు ఏమవుతుందో. మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.